వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకరోజు జాహ్నవి వైష్ణవి అనే అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి కూర్చుని చదువుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళమ్మ రూప అక్కడికి వస్తుంది. రేపు మనం మార్కెట్ కి వెళ్దాం, అక్కడ యూనిఫామ్ అవి తీసుకోవాలి. హాయ్, కొత్త యూనిఫామ్, కొత్త షూస్, కొత్త బ్యాగ్. రేపటి నుండి అన్ని కొత్తవే. మిస్ యూ డియర్ ఓల్డ్ బ్యాగ్. నిన్ను ఇంకెప్పటికీ వాడలేను అంటుంది వైష్ణవి బాధగా. మరుసటి రోజు తల్లి రూప జాహ్నవి వైష్ణవిలను తీసుకొని మార్కెట్కి బయలుదేరుతుంది. కాసేపటి తర్వాత బట్టల షాపులో జాహ్నవి, ఇలారా. ఈ అమ్మాయి సైజుకి ఎంత క్లాత్ కావాలండి? తర్వాత నాకే. ఇదిగోండి మేడం మీ బట్టలు. పదండి, బుక్ షాప్ కి వెళ్దాం. అమ్మా, నాకు యూనిఫామ్. నాదుందిగా, మళ్ళీ నీకెందుకు కొత్తది? నీది నువ్వే వేసుకో, నాకేమొద్దు. నాకు కొత్తది కావాలి. అది నాకు టైట్ అయిందనే కొత్తది కొనడానికి వచ్చాం. అది కానీ బాగుంటే నేను అస్సలు అమ్మని అడిగేదాన్నే కాదు. నువ్వొక్కదానివే తల్లి నన్ను అర్థం చేసుకునేది. దొంగ ముఖంది, అన్ని నాటకాలే. అయినా నీకేమే, నువ్వు దానికన్నా సన్నగానేగా ఉన్నావు. నీకు దాని యూనిఫామ్ సరిపోద్దులే. పదండి వెళ్దాం. ఇంట్లో అందరిది తిని పిప్పల బస్తాలా తయారైంది. రేపటి నుండి నేను కూడా ఎక్కువ తింటా. పట్టకపోయినా సరే బలవంతంగా అయినా ఎక్కించి ఈ ఏనుగు ముఖం దానికన్నా లావొచ్చేస్తా. అప్పుడు చచ్చినట్టు కొత్త యూనిఫామ్ కొనాల్సిందే అనుకుంటుంది వైష్ణవి కోపంగా. అక్కడి నుండి సరాసరి వాళ్ళ ముగ్గురు బుక్ షాప్ కి వెళ్తారు. కొత్త బ్యాగు, కొత్త బుక్స్ అని ఆమె కావలసిన వాటి లిస్ట్ అంతా చెప్తుంది. ఈ బ్యాగ్ చాలా బాగుందమ్మా. అమ్మా, నాకు బ్లూ కలర్ బ్యాగ్ తీసుకో. వైషు, నీకిప్పుడు బ్యాగ్ ఎవరు కొంటున్నారు? బుద్ధి లేదా వైషు నీకు? అమ్మని అలా విసిగించుకు. అయినా నా బ్యాగ్ నీకేగా. అమ్మా, దాని బ్యాగ్ చిరిగిపోయింది, నాకు వద్దది. అదేమి చిరగలేదమ్మా, బాగుంది. ఈ ఇయర్ నుండి నాకు బుక్స్ ఎక్కువ అవుతాయి, అందుకే పెద్ద సైజ్ బ్యాగ్ తీసుకుంటున్నాను. నాకు అంతే, నాకు ఎక్కువ బుక్సే అవుతాయి. హలో మేడం, నేను నీ క్లాస్ నుండే వస్తున్నాను. నీకేమన్ని బుక్స్ ఉండవు. నీ చదువు గురించి నాకు తెలుసులే. పరీక్షల్లో అన్ని కోడిగుడ్లు, బాతుగుడ్లు. అమ్మా, నోర్మి వైషు, అక్కనే గౌరవం కూడా లేకుండా వాదిస్తున్నావు. పదండి ఇక్కడ నుండి. ఇది అసలు అక్క కాదు, పెద్ద గుంటనక్క. బుక్సే సెకండ్ హ్యాండ్ అనుకుంటే బ్యాగ్ కూడా కొనేకుండా చేసింది. ఛీ అని కసిగా అనుకుంటుంది వైష్ణవి మనసులో. అలా వాళ్ళు అక్కడి నుండి షూ మార్ట్కి వెళ్తారు. రూప పెద్ద కూతురు జాహ్నవికి మాత్రమే షూ కొంటుంది. నీకు షూ కొనలేదని ఏమనుకోవద్దు వైషు. ఎందుకు అనుకుంటాను? ఇత్తొక్క ముఖం దాని పాత షూస్ ఉన్నాయిగా నాకు. అమ్మ చూడు ఎంత మాట నిందో. ఎందుకనదు? దానికి చిన్న పెద్ద తేడా లేకుండా తయారైంది. అయినా ప్రతిదానికి నువ్వే గొడవ పడుతున్నావు వైషు. మీ అక్కను చూసి నేర్చుకో, అన్ని చెప్పినట్టు వింటుంది. అదెక్కడ వింటుంది? వింటున్నట్టు నటిస్తూ దానికి కావలసినవన్నీ నీ చేత కొనిపించుకుంటుంది. డొక్కు మొకంది. ఇంకేమైనా తీసుకోవడం మర్చిపోయానా? గుర్తు చేయమ్మా జాను. రిబ్బన్స్ అమ్మా. అవి బాగానే ఉన్నాయి కదా. అమ్మా, కొత్త యూనిఫామ్, కొత్త స్కూల్ బ్యాగ్, కొత్త షూస్, కొత్త బుక్స్ అన్ని కొత్తవైనప్పుడు రిబ్బన్స్ మాత్రం పాతవైతే ఏం బాగుంటుందమ్మా? మా ఫ్రెండ్స్ నవ్వుతారు. అయినా రిబ్బన్సేగా, పెద్ద కాస్ట్ ఉండవులే. సర్లే, నీ రిబ్బన్స్ వైష్ణవికి పనికొస్తాయి. ఆఖరికి రిబ్బన్స్ కూడా సెకండ్ హ్యాండ్లేనా? నా బ్రతికే సెకండ్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా స్కూల్ బ్యాగ్ నన్ను చూసి నవ్వుతుంది. పొరపాటున కూడా ఇంట్లో చిన్న బిడ్డగా అస్సలు పుట్టకూడదు. ఒకవేళ పుట్టినా ఇలాంటి సైకో అక్కకు మాత్రం చెల్లెలు అవ్వకూడదు. మీరు నాలాగే బాధపడుతున్నారా? అయితే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.